ఇంట్లో కుంపటి తట్టుకోలేక కవిత తన చెల్లెలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి 10 సంవత్సరాల తప్పిదాలని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే, ప్రజలకు ఇంకా అర్థమవుతూ ఉంది. ఇలా అధికారంలోకి దిగిపోయిన తర్వాత మా తప్పిదాలన్నీ ప్రజలు మర్చిపోయినారనో, మేము చేసిన అవినీతి ప్రజల మది నుంచి వెళ్ళిపోయిందని కేటీఆర్ అనుకుంటే అది భ్రమ. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి అవినీతి, దోపిడీ ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు, మెజారిటీ తెలంగాణ ప్రజలు నమ్మిన ధర్మిల ప్రజల ఆకాంక్షల మేరకు దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి కేసీఆర్కి, హరీష్ రావుకి తదితరులకి నోటీసులు ఇస్తే బొంబేలెత్తిన కేటీఆర్ ఈ అవినీతి భాగవతం బయటపడుతుందని భయంతో మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి బట్టబయలైంది. కేటీఆర్ దొరికిపోయినారు దాంట్లో. భూముల వ్యవహారం, హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు, ప్రభుత్వ భూముల్ని తక్కువ ధరకే తన సమీపులకి, తన బంధువులకు అప్పచెప్పినటువంటి వైనం ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఖరీదైన ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పిన సందర్భం. ఇలా కవిత లెటర్ రాసిన ధర్మిల, కవితన మాట్లాడిన మాటలు చూస్తే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి పరిపూర్ణమైనటువంటి లోపాయికార ఒప్పందం ఉందనేది స్పష్టమవుతా ఉంది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మూలానే కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి బేరమాడుకొని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న సందర్భం ప్రజలు మర్చిపోలే. ఎందుకంటే A2కి బెయిల్ రాకుండా A1కి బెయిల్ వచ్చింది. దాంట్లో ఇది స్పష్టంగా కనబడేది ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి లోపాయికార మైత్రి ఉంది కాబట్టే ఆ బెయిల్ రావడం అనేది సునాసమైంది. ఆ విషయం కూడా కేటీఆర్ తెలుసు. హరీష్ రావు కేటీఆరే కదా ఆ బేరసారాలు చేసింది. అసలు ఇవాళ రాజకీయ పదవుల కోసం కేసీఆర్ కుటుంబంలో పెరిగిన పోటీ వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలవుతూ ఉంది. కేటీఆర్, కవిత గారు మధ్యన వైరం నడుస్తూ పోరాట స్థాయికి వెళ్ళినప్పుడు అదును కోసం హరీష్ రావు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ గ్రహించిన కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. నేను దాదాపు 3.5-4 మాసాల క్రితం అడిగినాను, హరీష్ రావు, కేటీఆర్ కలిసి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో బందీగా చేసినారనే మాట చెప్పడం జరిగింది. అది వాళ్ళ వాస్తవం తెలుస్తూ ఉంది. కవిత గారి మాటల్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని, ఆ దయ్యాలు ఎవరో అనేది ఇలా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబం అంతా కూడా ఇలా కేసీఆర్ మొదలున్న కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత కానీ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డటువంటి సందర్భం 10 ఏళ్ళుగా చూసాం. ఇలా వారి మధ్య వైరం వచ్చిందంటే రాజకీయ పదవుల పోటీ ఒకటవుతే నాకు అనుమానం ఏంటంటే పంపకాల్లో కూడా తేడా వచ్చిందని.
ఆ పంపకాల తేడా వల్లే ఇలా కవిత బాహటంగా తిరుగుబాటు జెండా ఎగరవేసినట్టు కనబడుతూ ఉంది. నేను చాలా సందర్భాలుగా చెప్పినట్టుగా ఇవాళ రాజకీయ పరిస్థితులు కేసీఆర్ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఒకసారి పరిశీలిస్తే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అది 3-4 ముక్కలై గ్రౌండ్ అవుతుంది తప్ప రాజకీయ ముఖ చిత్రం ఉండదు కాక ఉండదు. ఇలా కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ఇంట్లో ఉన్న కుంపటి కారణంగా, వాళ్ళకు వచ్చిన వాటాల తేడాల కారణంగా, వారు జరుగుతున్నటువంటి పోరుని ప్రజలకు తెలియకుండా ఉండే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది.